ఆ తర్వాత ఒక 10 నిమిషాలు పాల్గొన్న తర్వాత ఆ ధ్వజస్తంభాన్ని ఎత్తడం జరుగుతుంది. ఆ ధ్వజస్తంభం కూడా ధ్వజం చెప్పిన తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని కూడా బిగింపు చేసుకుంటారు. ఆ యొక్క విగ్రహాన్ని మేస్తుల్లో వీళ్ళందరూ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. అన్ని చోట్ల అందరూ కూడా వాళ్ళ మేస్తులందరూ కూడా ఉండాలి. కాబట్టి అందరూ కూడా అన్ని కూడా చూసుకొని సమయం రేపు చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి 8 గంటలకల్లా వచ్చి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో చెప్పాను కదా, రేపు మనం 100 స్పీడ్ తో పరిగెత్తితే 100 స్పీడ్ తోటి, 60 స్పీడ్ తో పరిగెత్తగలిగితే 60 స్పీడ్ తోటి అంతా ఫాస్ట్ గా ఉన్నారన్నమాట అందరూ కూడా. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సమయానుకూలంగా కార్యక్రమాన్ని మనం జరిపించుకుంటూ సమయానికి మనం 5 రోజులు కష్టపడింది ఆ ముహూర్త సమయానికి అన్నమాట. కాబట్టి ఆ సమయాన్ని మించిపోకుండా అందరూ కూడా సమయ పాటిస్తూ జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క చెప్పారు కదా, రేపు ఉదయం ఎవరైతే ఆ యంత్రాలు పెట్టేటప్పుడు ఆ యంత్రాలు చూసి నమస్కారం చేసుకొని మీ కోరికలు చెప్పుకుంటారో ఆ 5 రోజులు మనం ఆచరించినటువంటి కార్యక్రమ ఫలితం అంతా కూడా వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఆ యంత్రాలు పెట్టేటువంటి సమయానికల్లా అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినట్టు 10 గంటలుగా మీ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ఇక్కడ వచ్చినట్లయితే మీరు కూడా విగ్రహాలు పెట్టేటువంటి మీ శక్తులని నవరత్నాలు, నృత్యం, పరగం, బంగారం, అలానే నవధాన్యాలు, చిల్లర డబ్బులు ఇవన్నీ కూడా మీరు కూడా వేసుకోవచ్చు. ఆ అయిపోగానే ఆ యొక్క యంత్రాలు పెడతాము, ఆ తర్వాత విగ్రహాలు పెట్టడము ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి రేపు జరిగేటువంటి కార్యక్రమంలో ఊరిలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ కూడా మరీ కోరుతూ ఉన్నాం. అట్లానే ఈ పూట సుమారుగా 10 గంటలకి కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత మరి గౌరవాలన్నీ కూడా బిగించడానికి బయలుదేరుతారు. మరి మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాం, గౌరవాలు బిగించిన దగ్గర నుంచి తెల్లవారు కాస్త ఊళ్ళో గౌరవం కూడా రాకుండా చూసుకోవాలని చెప్పి. కాబట్టి దాని ప్రకారంగా మరి పొరుగు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక, లేదు ఊళ్ళోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ లోపే వచ్చి ఆ యొక్క గౌరవాలు బిగింపు అయ్యే లోపు గ్రామంలోకి వచ్చేసినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదా వచ్చిన వాళ్ళు తెల్లవారుజామున కాస్త 5 గంటల దాకా ఊళ్ళో బట్టి ఊళ్ళోనే ఉండి ఆ పొలాలు 5 గంటల తర్వాత ఈ పొలాలకు వెళ్ళి ఈ పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఆ 4-5 గంటలు మాత్రం మీకు ఎటువంటి ఏదైనా అర్థం అయితే మనం చేసేది లేదు. కానీ మామూలుగా మిగతా పనులు మాత్రం అందరూ కూడా వెళ్ళకుండా ఉండి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని గౌరవ బిగించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదన్నమాట. ఆ అమ్మవారి గ్రామ రక్షణగా మనం నిన్న ఎంత కష్టపడి బలిహాన్ని ఎదుర్చాం, బలిహాన్ని అంత కష్టపడి ఎదుర్చాం. మరి ఆ యొక్క గౌరవాన్ని బిగించడం కోసం ఇదంతా కూడా